హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఎస్సిటి పరంగా తెలుగు మనం ఏ విధంగా స్కోర్ చేయాలి. తెలుగు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే డిఎస్సి ఎస్జిటిలో ఈజీగా స్కోర్ చేసేటువంటి టాపిక్ ఏంటి అంటే తెలుగు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగులో ఏ హాఫ్ మార్క్ కూడా మిస్ చేసుకోకూడదు. తెలుగులో 12/12 మార్క్స్ సాధిస్తే మీరు డిఎస్సికి చాలా చాలా దగ్గర అవుతారు. మరి తెలుగులో 12/12 ఏ విధంగా సాధించాలి, మరి ఏ కంటెంట్ చదవాలి, తెలుగులో ఉపవాచకాలు కూడా చదవాలా అవసరం లేదా, మరి ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలనేది మనము క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి తెలుగు గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కొత్త బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 29th అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పటికే 8 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మరి మరో బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కంటిన్యూషన్ లోనే మీకు రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. సో ఈ కంటిన్యూషన్ లోనే మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు క్విక్ క్లాసెస్ కూడా, క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీటికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం ఎస్పెషల్లీ ఒక బిట్ తీసుకున్నాం అనుకోండి, మ్యాథ్స్ ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లం ఒక్కటే ఎక్స్ప్లెనేషన్ కాదు. సో దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ బేస్ చేసుకొని రెక్టాంగిల్ బేస్ చేసుకొని ఇచ్చాడు అనుకోండి, మరి ఆ రెక్టాంగిల్లో మనము రెక్టాంగిల్ పరంగా ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అదే విధంగా పెరిమీటర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ డయాగ్నల్స్ ని బేస్ చేసుకుని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, పర్సెంటేజెస్ పరంగా ఎలా ఇస్తే, రేషియో పరంగా ఎలా ఇస్తే, మొత్తం ఆ బిట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఆ కంటెంట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాం. కాబట్టి మీరు అక్కడే 99% సబ్జెక్ట్ అనేది గెయిన్ చేస్తారు. ఈవెన్ రెక్టాంగిల్ కి గీసేటువంటి సిమెట్రిక్ లైన్స్ ఎన్ని ఉంటాయి, ఇలా మొత్తం కంటెంట్ మొత్తం వస్తుంది. కాబట్టి ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా క్విక్ క్లాసెస్ అంటే మీరు మెన్సురేషన్ తీసుకున్నాం అనుకోండి, మెన్సురేషన్ సంబంధించినటువంటి మొత్తం ఫార్ములాస్ అన్ని సింగిల్ వీడియోలో ఇచ్చేస్తాం. అదే విధంగా మిగతా సబ్జెక్ట్స్ కూడా అలా క్విక్ క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఎప్పుడంటే సిలబస్ అయిపోయిన తర్వాత 50 డేస్ తర్వాత. సో ఫస్ట్ 50 డేస్ చాలా చాలా కీలకం. క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే మీరు ఇక్కడ ఈజీగా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఈజీగా ఫాలో అయితే డిఎస్సి లో జాబ్ కూడా చాలా ఈజీగా సాధించవచ్చు. సో కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైం పాస్ గా ఊరికే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయొద్దు. మీకు సీరియస్ గా సిన్సియర్ గా జాయిన్ కావాలనుకుంటేనే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. సో డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంవిఆర్ నంద్యాల 8341949272 8341949272. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, అసలు తెలుగు యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, మరి తెలుగులో ఉపవాచకాలు మెయిన్ గా చదవాలా వద్దా, ఎందుకంటే 6th 7th 8th లో ఉపవాచకాలు ఉన్నాయి. అదే విధంగా 9th 10th తెలుగు చదవాలా వద్దా అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తా. ఫస్ట్ వెయిటేజ్ పరంగా అబ్జర్వ్ చేస్తే, ఈ 12 మార్క్స్ లో మనకు 8 మార్క్స్ వచ్చేసరికి కంటెంట్ బేస్ చేసుకొని ఉంటుంది. రిమైనింగ్ 4 మార్క్స్ వచ్చేసరికి మెథడ్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే డిఎస్సిలో ప్రతి బిట్ హాఫ్ మార్క్ కాబట్టి ఇక్కడ మనకు 8 బిట్స్ రావడం జరుగుతుంది. 8 2s 16 బిట్స్ రావడం జరుగుతుంది. కంటెంట్ బేస్ చేసుకొని, మెథడ్స్ బేస్ చేసుకొని 8 బిట్స్ రావడం జరుగుతుంది. మొత్తం మీద 24 బిట్స్ మనకు మొత్తం మీద తెలుగు పరంగా రావడం అయితే జరుగుతుంది. అంటే కంటెంట్ 8 మార్క్స్ 16 బిట్స్, మెథడ్స్ 4 మార్క్స్ 8 బిట్స్ వస్తాయి. అంటే ప్రతి బిట్ హాఫ్ మార్క్ కాబట్టి ఫస్ట్ కంటెంట్ పరంగా ఏ విధంగా చదవాలి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఉపవాచకాలు తెలుగులో చదవాలా వద్దా అంటే, ఉపవాచకాలు చాలా వరకు
మనము టెట్లో ఈ టాపిక్ అనేది వదిలేసింటాము బట్ డిఎస్సిలో ఒక బిట్టు టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. డిఎస్సిలో ఉపవాచకాలను బేస్ చేసుకొని లాస్ట్ మెగా డిఎస్సిలో మొత్తం మనకు 10 సెక్షన్లో జరిగితే, నేను 10 సెక్షన్ క్వశ్చన్ పేపర్లు అబ్జర్వ్ చేస్తే 4-5 సెక్షన్లలో ఆల్మోస్ట్ 5-6 సెక్షన్లలో కూడా ఉపవాచకాన్ని బేస్ చేసుకొని కంపల్సరిగా బిట్ అయితే టచ్ చేశాడు. సో ఓవరాల్ గా ఉపవాచకాలు కూడా మీరు చదవండి. ఎందుకంటే 6th, 7th, 8th ఓవరాల్ గా సెమిస్టర్ 1 లో ఒకటి ఉంటుంది, సెమిస్టర్ 2 లో ఒకటి ఉంటుంది. అదేవిధంగా 7th లో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, 8th లో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. ఓవరాల్ గా మీరు లెక్కేస్తే 8, 6 అంతే. సో ఓవరాల్ గా 6 లెసన్స్ ఉంటాయి. ఆ 6 లెసన్స్ లో ఉండేటువంటి కంటెంట్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీరు ఒక బిట్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఉపవాచకాలు చదవాలా వద్దా అంటే 100% అయితే ఉపవాచకాలు చదవాల్సిందే. బట్ మన వీడియోస్ వింటే మాత్రము బిట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది క్లియర్గా చెప్తాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. క్వశ్చన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు క్లియర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఏ విధంగా అడుగుతారు, అదేవిధంగా ప్రెసెంట్ క్వశ్చన్ యొక్క స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాం కాబట్టి మన ఎగ్జామ్స్ చాలా వరకు అయితే మీకు యూస్ఫుల్ అయితే 100% అయితే అవుతాయి. అంటే ఫస్ట్ ఉపవాచకాలు అయితే పక్కాగా చదవాల్సిందే. నెక్స్ట్ సెకండ్ కంటెంట్ ఏంటి అంటే లెసన్స్ బేస్ చేసుకొని క్యారెక్టర్స్ చదవాలా వద్దా. సో టెట్లో కూడా టచ్ చేస్తుండ్రు ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే అంతకు ముందు అయితే టెట్లో లెసన్లో ఉండేటువంటి పాత్రలను బేస్ చేసుకొని బిట్టిచ్చేవారు కాదు. ఈవెన్ ప్రెసెంట్ అయితే టెట్లో కూడా క్యారెక్టర్స్ టచ్ చేస్తున్నాడు. ఇంకా డిఎస్సి గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. పక్కాగా డిఎస్సిలో సమ్ టైమ్స్ ఒక బిట్, సమ్ టైమ్స్ 2 బిట్స్ కూడా టచ్ చేస్తున్నాడు. 2 బిట్స్ కూడా టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది. అంటే ఇక్కడ మీకు క్లియర్గా లెసన్స్ యొక్క పాత్రలు, క్యారెక్టర్స్ కూడా చదవాల్సిందే. అది మరి ఏ లెసన్స్ ఇస్తారో తెలియదు, 3rd, 4th, 5th, 6th, 7th, 8th అని ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు. బట్ మీరు లెసన్ అంతా చదివితేనే ఆ పాత్ర, ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని మనము ఆన్సర్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. బట్ ఈ కంటెంట్ మాత్రము కొంచెం 3rd, 4th, 5th బాగా చదవండి. 6th, 7th, 8th నేను చదవద్దు అని చెప్పడం లేదు. ఆ కంటెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. అంటే ఎక్కడి నుంచి బిట్ ఇస్తారో తెలియదు కాబట్టి క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని సమ్ టైమ్స్ 1 బిట్ ఇస్తున్నాడు, 100% అయితే ఒక బిట్, సమ్ టైమ్స్ 2 బిట్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది క్యారెక్టర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రిటికల్ గా సమ్ టైమ్స్ ఎలా అడుగుతున్నాడు అంటే ఆ లెసన్ నేమ్స్ బేస్ చేసుకొని, అంటే ఆత్మకథ ప్రక్రియ కొన్ని ఉంటాయి కదా, సో అలాంటి వాటిని ఏ లెసన్లకు ఉన్నాయి ఇలా కూడా ఇండైరెక్ట్ టచ్ చేస్తున్నాడు. అంటే ఓవరాల్ గా మీకు ప్రక్రియ ఇతివృత్తాలు కూడా కంపల్సరిగా హైలైట్ చేసుకోవాలి. ప్రక్రియ ఇతివృత్తాలు సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా ఒక బిట్, అంటే వ్యాకరణము, భాషాంశాలు అది అందరికీ తెలిసిందే. బట్ డిఎస్సిలో మనం టెట్ వర్క్ ఎక్కువ వాటికి ప్రయారిటీ ఇస్తాము. బట్ డిఎస్సిలో ప్రతి బిట్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలో మీకు క్లియర్గా చెప్తున్నా. అంటే ప్రక్రియ ఇతివృత్తాలను బేస్ చేసుకొని కూడా కంపల్సరీ అది డైరెక్ట్గా ఇస్తున్నాడో ఇండైరెక్ట్గా ఇస్తున్నాడో ఎలా ఇస్తున్నాడో మనం అస్సలు చెప్పడానికి లేదు. సమ్ టైమ్స్ పాఠ్యభాగం ఇచ్చేసి పాఠ్యభాగ ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా అంటున్నాడు. సమ్ టైమ్స్ లెసన్స్ నేమ్ ఇచ్చేసి ఒక సైడ్ ఇతివృత్తాలు ఇచ్చేసి మ్యాచ్ చేయమని అడుగుతున్నాడు. సమ్ టైమ్స్ సరికాదని అడుగుతున్నాడు. సమ్ టైమ్స్ ఒక ఇతివృత్తం ఇచ్చేసి ఆ ఇతివృత్తంగా గల పాఠ్యభాగాలను గుర్తించండి అంటున్నాడు. అంటే కొన్ని 3rd క్లాస్లోనే ఒకే ఇతివృత్తం, కథానిక సంథింగ్ ఉందనుకోండి, ప్రక్రియ, సంస్కృత సాంప్రదాయాలు అలా ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఏ పాఠ్యభాగాలకు ఉన్నాయని కూడా అడుగుతున్నాడు. అంటే ఒక ఇతివృత్తం ఇచ్చేసి అవి ఏ పాఠ్యభాగాలకు ఉన్నాయి, ఆ ఇతివృత్తంగా గల పాఠ్యభాగాలను గుర్తించండి అని కూడా అడుగుతున్నాడు. లేదా కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అంటున్నాడు. అంటే క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ప్రక్రియ ఇతివృత్తాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా బిట్ అయితే 100% అయితే టచ్ చేస్తున్నాడు. ఇది నెక్స్ట్ కవి పరిచయాలను బేస్ చేసుకొని ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నా. కవి పరిచయాలను బేస్ చేసుకొని రచనలు, నవలలు, సో రచనల పరంగా కావచ్చు, నెక్స్ట్ పాఠ్యభాగం బేస్ చేసుకొని కవి పరంగా కావచ్చు, లేదా కవిల పరంగా ఉండేటువంటి బిరుదుల పరంగా కావచ్చు, కలం పేర్లు కూడా కావచ్చు ఫ్రెండ్స్. మొత్తం మీద 3rd క్లాస్ నుంచి మొత్తము కలం పేర్ల గురించి మనం ఒక్కసారి హైలైట్ చేసుకుంటే ఏదో ఒక 5-6 ఉన్నాయి నాకు తెలుసు అంతే. మ్యాక్సిమం మొత్తం ఒక వీడియో కూడా చేసాము మనము. ఆ కలం పేర్లు అదేవిధంగా బిరుదుల పరంగా సపరేట్గా ఒక వీడియో చేసాము. ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే మొత్తం 3rd క్లాస్ నుంచి మొత్తం 10th క్లాస్ వరకు ఉండేటువంటి కవుల యొక్క కలం పేర్లు ఏంటి, వారి యొక్క బిరుదులు ఏంటి, మొత్తము సింగిల్ వీడియోలోనే క్లియర్గా చెప్పేశాము. అంటే కలం పేర్లు బిరుదులే ఇస్తారని లేదు, కలం పేర్లు అడగచ్చు,
బిరుదులు అడగచ్చు, తన యొక్క రచనల పరంగా అదే నవలల పరంగా అడగచ్చు, లేదా పాఠ్యభాగాల పరంగా అడగచ్చు, లేదా కవికి ఉండేటువంటి ఏదైనా పర్టికులర్ స్పెషలైజేషన్ ఏదైనా పర్టికులర్ మెయిన్ పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా బిట్ అడగచ్చు. లేదా ఒక పాఠ్యభాగం ఇచ్చేసి ఆ పాఠ్యభాగం కవి గుర్తించండి అని అడగచ్చు, లేదా కవి పేరు ఇచ్చేసి తన యొక్క రచన కానిది ఏంటి అని అడగచ్చు, లేదా ఇంకా డెప్త్గా అడుగుతున్నాడు కాబట్టి ఒక సైడు కవుల పేర్లు ఇచ్చేసి ఒక సైడు రచనల పేర్లు ఇచ్చేసి మ్యాచ్ చేయమని కూడా అడుగుతున్నాడు. ఒకప్పుడైతే మనం క్వశ్చన్ పేపర్లో ఏదో ఒక కవి పేరు చేసి రచన కానిది గుర్తించండి, రచన ఏంటి, సింపుల్ క్వశ్చన్. బట్ ఇప్పుడు అలా అడగటం లేదు. ఒక సైడ్ కవుల పేర్లు ఇచ్చేస్తున్నాడు, ఒకవైపు వారి యొక్క రచనలు కానీ నవలలు కానీ చేసి మ్యాచ్ చేయమని కూడా అడుగుతున్నాడు. అంటే క్వశ్చన్స్ అంత డెప్త్గా ఇస్తున్నాడు. అంటే 4-5 క్వశ్చన్లు కలిసి ఒక్క క్వశ్చన్లోనే మనకి యాడ్ అవుతుంది అనమాట. సో మనము చిన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే కాబట్టి మీరు హైలైట్ చేసుకోండి అని మాత్రము క్లియర్గా చెప్పగలను. అంటే ఓవరాల్గా కవి పరిచయాల నుంచి కూడా మనకు బిట్టు రావడానికి ఆస్కారం అయితే ఉంది. ఇవి జనరల్ టాపిక్ పరంగా, అంటే జనరల్ టాపిక్ పరంగా ఉపవాచకాల పరంగా కావచ్చు, పాత్రల పరంగా కావచ్చు, ప్రక్రియ ఇతివృత్తాల పరంగా కావచ్చు, కవి పరిచయాల పరంగా కావచ్చు. ఇక్కడ నుంచి మనకు ఓవరాల్గా 4 లేదా 5 బిట్లు మనకు ఇక్కడ నుంచి టచ్ అవుతున్నాయి. ఎక్కువ మంది మిస్ అయ్యేది ఇదే, ఎక్కువ మంది మిస్ అయ్యేటివి. ఎందుకంటే వ్యాకరణాంశాలు భాషాంశాలు మీరు టెట్లో కూడా చదివింటారు, అంతకుముందు కూడా చాలాసార్లు చదివింటారు కాబట్టి మీరు అక్కడ ఈజీగా స్కోర్ చేస్తారు. బట్ అవి ఎలా అడుగుతున్నారు కూడా క్లియర్గా చెప్తా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 బిట్లే కదా 5 బిట్లే కదా అని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే. మనం ఎక్కడ స్కోర్ చేయాలో అక్కడ మిస్ చేసుకోకూడదు. అంటే తెలిసిన టాపిక్ మనకు పక్కాగా ఈ టాపిక్ నుంచి బిట్ ఇస్తాడని మనకు తెలుసు, అలాంటప్పుడు మనము ఆ టాపిక్ను మాత్రము అస్సలు మిస్ చేసుకోకూడదు. తెలియని టాపిక్ నుంచి బిట్టిస్తే ఓకే, అది భయం చదవలేదు మనం ఓకే, మనకు తెలిసి ఆ టాపిక్ నుంచి బిట్టిస్తాడని, మరి ఆ తెలిసి కూడా మనము ఆ టాపిక్ మిస్ చేసుకున్నాము అంటే సో అది ప్రిపరేషన్ యొక్క స్టాండర్డ్స్ కాదు, అది సరైన ప్రిపరేషన్ ప్లానింగ్ కాదనేది కూడా నా యొక్క ఆలోచన. అంటే ఓవరాల్గా ఇక్కడ 4 బిట్స్ ఇస్తున్నాడు అంటే 2 మార్క్స్ చాలా కీలకం డిఎస్సిలో, చాలా కీలకము. సో ఇక్కడ 4 or 5 బిట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ భాషాంశాలు వ్యాకరణాంశాలు అంటారా, ఇంకా మన అందరికీ తెలిసిందే ఛందస్సు నుంచి బిట్టు మిస్ చేసుకోవద్దు. అందరికీ చెప్తున్నా, ఛందస్సు నుంచి బిట్టు మిస్ చేసుకోకూడదు. ఓకేనా? యమాత రాజబాణసలగం అనేది బాగా నోటెడ్ చేసుకోండి. సో పదం ఇచ్చేసి లఘువు గురువు అని అడగచ్చు, లేదా మధ్య గురువు ఉండేది అని అడగచ్చు, లేదా లఘువు గురువు ఉండేటువంటిది ఏంటి, ఓకేనా, మనకు మగనమ జగనం ఉంటాయి కదా, సో వాటి పరంగా అడగచ్చు. సో లేదా ఉత్పలమాల, చంపకమాల, మత్తేబము, శార్దులను బేస్ చేసుకొని లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఒక పద్యపాదం ఇచ్చేసి అది దేన్ని కలిగి ఉంటుంది అంటే ఏ లక్షణాన్ని కలిగి ఉంది అని అడగచ్చు, లేదా అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అంటే బర్ణవ బరవ బస్సతగా సవర్ణమైవ ఇంకా తెలిసిందే కదా మీకు. అంటే ఉత్పలమాల, చంపకమాల, మత్తేబము, శార్దులం యొక్క లక్షణాలు మీకు బాగా వచ్చి ఉండాలి. ఆ ఘన విభజన చేస్తే అక్కడ సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగనం ఎన్నిసార్లు వస్తుంది ఇలా కూడా అడుగుతున్నాడు డెప్త్గా. అవి మన వీడియోస్ వింటే మీకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అంటే ఓవరాల్గా ఛందస్సు అంటే ఓన్లీ ఏదో ఘన విభజన చేయడం కాదు. మీకు ఇంకోటి లఘు గురువుల యొక్క లక్షణాలు బాగా నేర్చుకోండి. అంటే ఎప్పుడు లఘు ఉంటుంది, ఎప్పుడు గురువు ఉంటుంది, దేనికి లఘువుగా మనం తీసుకోవాలి, దేన్ని గురువుగా తీసుకోవాలి, వాటి యొక్క లక్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ లక్షణాలను బేస్ చేసుకొని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఓవరాల్గా బేసిక్ నాలెడ్జ్ నుంచి మీరు లాస్ట్ వరకు, ఎందుకంటే పక్కాగా బిట్టని తెలుసు కాబట్టి ఈ టాపిక్ మాత్రము మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ కంటెంట్ పరంగా వస్తే అలంకారాలు. సో ఓవరాల్గా శబ్దాలంకారాలు కానివ్వండి, అర్థాలంకారాలు కానివ్వండి, సో వాటి నిర్వచనంతో సహా, ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్ప్రేక్ష అలంకారం ఉంది, ఆ ఉత్ప్రేక్ష అలంకారం యొక్క నిర్వచనం ఏంటి, సో ఎలా తీసుకుంటాము, సో ఒక సెంటెన్స్ ఇచ్చేసి అది ఏ అలంకారం ఉంది అని అడగచ్చు, లేదా ఈ క్రింది వాటిలో అలంకారానికి సంబంధించింది గుర్తించమని అడగచ్చు, నిర్వచనం పరంగా అడగచ్చు, ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అలంకారాల పరంగా కావచ్చు. నెక్స్ట్ వాక్యాలు బాగా డెప్త్గా నేర్చుకోండి ఫ్రెండ్స్. వాక్యాలు ఓకేనా. వాక్యాల్లో ఇప్పుడు వాక్యాల్లో వ్యతిరేకార్థము ఇట్లా కొన్ని లాస్ట్లో మనము అంటే క్వశ్చనింగ్ పరంగా కావచ్చు, లేదా ఆశ్చర్యార్థక పరంగా కావచ్చు, లేదా మనము ఇంకా కంటెంట్లో ఉండే చూడండి. అంటే మనకు వాక్యాల్లో రకరకాల భేదాలు ఉన్నాయి, అర్థాన్ని బట్టి భేదాలు ఉన్నాయి, అవి ఎక్కువగా నేర్చుకోండి.
అదే విధంగా చేతార్థకము వాటిని బేస్ చేసుకొని నేర్చుకోండి. నెక్స్ట్ సామాన్య వాక్యాలు ఇచ్చినప్పుడు సంశ్లిష్ట వాక్యాలు ఎలా మార్చాలి, సంయుక్త వాక్యాలు ఎలా మార్చాలి. సో ఓవరాల్గా వాక్యాల పరంగా కావచ్చు, అదేవిధంగా అర్థాలను ఇచ్చేటువంటి వాటి పరంగా రకాలు కావచ్చు, వాటి భేదాలు కావచ్చు, మొత్తం మీద వాక్యాల కాన్సెప్ట్ అయితే సింపుల్ కాన్సెప్ట్, బట్ ఆ టాపిక్ మాత్రము మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా స్కోర్ చేసేటువంటి టాపిక్ అన్నమాట. సో ఓవరాల్ గా ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు మీరు బాగా అంటే ఈజీగా స్కోర్ చేసేటువంటి టాపిక్స్ చెప్తున్నా. ఇప్పుడు ప్రక్రియ అయితే ఇది పర్యాయ పదాలు కానీ, నానార్థాలు కానీ, ఉత్పత్తి అర్థం వాటి గురించి కూడా చెప్తా. ఇవేంటంటే లిమిటెడ్ కంటెంట్ అనమాట, బట్ స్కోర్ చేసేటువంటి టాపిక్. లిమిటెడ్ కంటెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛందస్సు తీసుకున్నాము, లఘువులు గురువు గుర్తించడం బాగా తెలిసి, లఘువుల యొక్క లక్షణాలు, గురువుల యొక్క లక్షణాలు బాగా తెలిసి, ఆ 4 ఉత్పలమాల, చంపకమాల, మత్యవం, షార్దూలం వాటి యొక్క లక్షణాలు అవి ఎలా తీసుకోవాలి, యమతారాజ బానసలు కానీ బాగా అంటే ఏ మగనమా జగనమా ఇలా గణాలను బేస్ చేసుకొని బాగా హైలైట్ చేసుకుంటే ఇంకా అంతకన్నా బిట్ అయితే పక్కకు పోడు. అంటే మనం ఈజీగా స్కోర్ చేసేటువంటి టాపిక్ లో మనకి 3 బాగా క్షుణ్ణంగా వచ్చిండాలి. ఇది మీకు క్లియర్ గా చెప్తున్నా. వీటితో పాటు పర్యాయ పదాల నుంచి పక్కా బిట్టిస్తున్నాడు. పర్యాయ పదాలు కానివ్వండి, పర్యాయ పదాలు, నెక్స్ట్ నానార్థాలు కానివ్వండి, నెక్స్ట్ అర్థాలు కానివ్వండి, వీటి నుంచి పక్కాగా మనకు ఒక్కొక్క బిట్ టచ్ చేసేటువంటి కంటెంట్ అన్నమాట. చూడండి 1 2 3 4 5 6 అంటే మొత్తం మీద 16 బిట్లు రావాలి. ఇక్కడ 4 or 5 అయిపోయింది. సో మొత్తం మీద పర్యాయ పదాల నుంచి కానివ్వండి, నానార్థాలు కానివ్వండి, అర్థాల పరంగా కానివ్వండి. నెక్స్ట్ పొడుపు కథలు కానీ, పొడుపు కథలు, సామెతలు కానీ, జాతీయాలు, వీటి నుంచి ఒక్కోసారి ఒక బిట్ ఇస్తున్నాడు, ఒక్కోసారి 2 బిట్లు కూడా ఇస్తున్నాడు. అంటే పక్కాగా 100% ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. పొడుపు కథ కానివ్వండి, జాతీయాలు కానివ్వండి, సామెతలను బేస్ చేసుకొని. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు, ఓకేనా. ఉత్పత్తి అర్థాలు కూడా కంపల్సరిగా మీరు ఆ క్వశ్చన్ చూస్తేనే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. సో ఉత్పత్తి అర్థాలు. నెక్స్ట్ వర్ణమాలను బేస్ చేసుకొని అంటే బేసిక్ కాన్సెప్ట్. సో వర్ణమాలను బేస్ చేసుకొని కంపల్సరిగా ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. అంటే ఇంకా అక్కడ వచనాలను బేస్ చేసుకొని కానివ్వండి, ఇంకా వర్ణమాల అంటే ఆ నుంచి బంట మొత్తం మీద క్వశ్చన్ ఎలాగైనా అడగనివ్వండి, ఓకేనా. దంత్యాలు కానీ ఏదైనా కానివ్వండి, వర్ణమాల బేసిక్ కంటెంట్ మొత్తం మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. అది వచనాలు కానివ్వండి, పరభాషిక పదాలు కానివ్వండి, ఇంకా మొత్తం సిలబస్ లో ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అనేది మొత్తము క్లియర్ గా వచ్చిండాలి. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ క్షుణ్ణంగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకు కంపల్సరీగా వర్ణమాల నుంచి కంపల్సరీగా 1 లేదా 2 బిట్లు రావడానికి ఎక్కువగా మనకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ వర్ణమాలనే కాదు, ఇక్కడ వర్ణమాలను బేస్ చేసుకొని ధ్వని పరంగా కానివ్వండి, భాషా భాగాలు చాలా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. భాషా భాగాల పని కానివ్వండి, విభక్తి ప్రత్యయాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విభక్తి ప్రత్యయాలు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తత్పురుష సమాసాల్లో కూడా వస్తుంది అనమాట. విభక్తి ప్రత్యయాల గురించి కానివ్వండి, నెక్స్ట్ ఔపవిభక్తికాల కానివ్వండి, ఔపవిభక్తికాల పరంగా కానివ్వండి, లింగాలు, నెక్స్ట్ వచనాలు, పురుషులు, నెక్స్ట్ కాలాలు, విరామ చిహ్నాలు, పారిభాషిక పదాలు, ఇవన్నీ కూడా వీటన్నిటిని వర్ణమాల వీటన్నింటిని బేస్ చేసుకొని కంపల్సరిగా ఓవరాల్ గా 2 బిట్లు రావడానికి ఆస్కారం అయితే ఉంది. బేసిక్ కంటెంట్ అన్నమాట ఇది. అంటే వర్ణమాల పరంగా కానివ్వండి, ధ్వని పరంగా కానివ్వండి, భాషా భాగాల పరంగా కానివ్వండి, వచనాల పరంగా కానీ, లింగాల పరంగా కానివ్వండి, విభక్తి ప్రత్యయాల కానివ్వండి, ఔపవిభక్తికాల పరంగా కానివ్వండి, పారిభాషిక పదాల పరంగా కానివ్వండి, మొత్తం మీద అక్కడ 2 బిట్లు రావడానికి ఆస్కారం అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఓవరాల్ గా మెయిన్ పరంగా చెప్పాలంటే మనకు సందులు సమాసాలు ఇక్కడ కంపల్సరిగా 2 లేదా 3 బిట్లు రావడానికి ఆస్కారం అయితే ఉంది. సో సందులు సమాసాలు బాగా హైలైట్ చేసుకోండి. సమాసాల్లో మనకి ద్వంద్వ సమాసం కానివ్వండి, ద్విగు సమాసం పరంగా కానివ్వండి, అంటే ఇక్కడ ఏవైతే మనకు సిలబస్ లో ఇచ్చాడో ఆ సందుల పరంగా మొత్తం క్లియర్ గా ఏవైతే మనకు సిలబస్ లో ఉన్నాయో వాటి పరంగా క్లియర్ గా హైలైట్ చేసుకోండి. సిలబస్ లో లేనివి కూడా కొంచెం ఒక్కసారి అయితే మీరు టచ్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్ గా అయితే మీకు సలహా ఇస్తున్నా. ఇది మనకు తెలుగు పరంగా. మరి ప్రక్రియ ఇతివృత్తాలు చదవాలా, ప్రక్రియ ఇతివృత్తాలు కాదు, ప్రకృతి వికృతులు చదవాలా అని అడుగుతున్నారు చాలా మంది. సో యాక్చువల్ గా సిలబస్ లో మనకు ప్రకృతి వికృతులు లేదు. టెట్ లో కంపల్సరీ బిట్
డిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో అబ్జర్వ్ చేస్తే ఒక్కసారో రెండు సార్లు ప్రకృతి వికృతం బేస్ చేసుకుని కూడా బిట్ అడిగాడు. ఒక్క క్వశ్చన్ పేపర్లోనూ అడిగాడు, ఒక క్వశ్చన్ పేపర్లో, రెండు క్వశ్చన్ పేపర్లో. అన్ని క్వశ్చన్ పేపర్లో టచ్ చేయలేదు, కానీ ఒక క్వశ్చన్ పేపర్లోనో, రెండు క్వశ్చన్ పేపర్లోనో డిఎస్సిలో కూడా టచ్ చేశాడు. ఆల్రెడీ మీరు టెట్లో చదివింటారు కాబట్టి సో వాటిని ఒకసారి అలా చదివి ఒకసారి పైన ఒకసారి ప్రకృతి వికృతులను కూడా చదవండి. ఏది వదలద్దని మాత్రము చెప్పగలను. ప్రకృతి వికృతులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెంట్గా ఉండే వాటిని మాత్రం కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఇది మనకు తెలుగులో కంటెంట్ పరంగా అబ్జర్వ్ చేస్తే అంటే 1, 2, 3, 4 ఇక్కడ ఒక 5 అని చెప్పాను. ఓవరాల్ గా 6, 7, 8, 9, 10, 11, 12 ఇక్కడ ఓకేనా 12 ఇంటి పరంగా 12 అని చెప్పాను. 13, 14 ఇక్కడ 15, 16 ఓవరాల్ గా మనకి ఇది సిలబస్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి కంటెంట్. అంటే నేనేం చెప్తున్నాను అంటే మెయిన్ గా 100% తెలిసినవి సందులు కానివ్వండి, సమాసాలు కానివ్వండి, ఛందస్ కానీ, అలంకారాలు కానీ, వాక్యాలు కానీ, ఇలాంటివి మీరు అసలు బిట్లు మిస్ చేసుకోవద్దు. మీకు కంటెంట్ లో వచ్చేటువంటి 16 బిట్స్ లో మ్యాక్సిమం 15 పడిపోవాలి. మళ్ళీ చెప్తున్నా, మ్యాక్సిమం 14 నుంచి 15 పడిపోవాలి. 14 నుంచి 16 పడాలి. 100% ఆ స్టాండర్డ్ లో ప్రిపేర్ అవ్వాలి. అంటే ఓవరాల్ గా మనకు కంటెంట్ లో 7 మార్క్స్ ప్లస్ తోనే మనము తెలుగులో స్కోర్ సాధించే విధంగా ప్రిపేర్ అవ్వండి అని మాత్రం ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు కూడా. నేను ఏదో చెప్తున్నాను కాదు, ఈజీగా మీరు స్కోర్ కూడా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్స్ పరంగా అడుగుతారా, మనకు ఉండేదే 9 or 10 టాపిక్స్. ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ ఇస్తాడు, ఇంకా దాని గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. మెథడ్స్ లో ఇక్కడ మనకి 4 మార్క్స్ లో 3+ పడాలి. 3+ అంటే మీరు మెథడ్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ చదివితే ఇక్కడ 3+, 3.5 స్కోర్ తెచ్చుకోవడానికి కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఓవరాల్ గా తెలుగులో 12కి 10+ లోనే ఉండాలి. అంటే డిఎస్సిలో మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే తెలుగులో మాత్రము 10+ స్కోర్ లోనే ఉండాలి అని మాత్రము మీకు ఒక ఫ్రెండ్ గా అయితే సలహా ఇస్తున్నా. సో పర్ఫెక్ట్ గా చదువుకోండి, ఖచ్చితంగా మీరు ఈజీగా తెలుగులో అయితే స్కోర్ అయితే సాధించగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా మన గ్రూప్ లో జాయిన్ కావాలి అంటే మనము సిలబస్ బేస్ చేసుకొని ఈ కంటెంట్ బేస్ చేసుకొని మన క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు లెసన్స్ ఉంటాయి. సపరేట్ గా ఛందస్సు, అలంకారాలు సపరేట్ గా కూడా ఉంటాయి. ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రెసెంట్ అడిగేటువంటి క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ బేస్ చేసుకొని మనం క్వశ్చన్ పేపర్స్ కూడా తయారు చేశాము. సో మన ఎగ్జామ్స్ రాస్తే ఏదైతే బిట్ అనేది మిస్ కాదు అని మాత్రము నేను క్లియర్ గా అయితే చెప్పగలను. ఏది ఏమైనా మీరు ఓన్ గా ప్రిపేర్ అయినా లేదా మరొక చోట తీసుకుంటున్నా కానివ్వండి, స్టాండర్డ్ గా ప్రిపేర్ అవ్వండి. జాబ్ సాధించాలనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే ముందుకెళ్ళండి. కంపల్సరీగా విజయం అయితే సాధిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి రేపటి వీడియోలో మ్యాథ్స్ పరంగా ఏ విధంగా ప్రిపేర్ కావాలో చాలా క్లియర్ గా చెప్తా. రేపటి వీడియో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి జాయిన్ కావాలి అంటే మాత్రము నా నెంబర్కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.